ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ శుద్ధీకరణ కూటాలు 2వ దినాన మరలా మీరు మాతో ఉండుట కొరకై ఈ సహవాసాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మహిమ కలిగిన ఈ పరిచర్యల ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకున్నట్లుగా కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా, ప్రార్థన ద్వారా మమ్మల్ందరినీ నీ వాక్కును, ఆత్మను పంపి పవిత్రపరిచి పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు నాయనా. నీ వాక్కును ప్రత్యక్షం అవగానే మాలో వెలుగు కలుగునట్లుగా కృప దయచేయండి. మా మనోనేత్రాలు వెలిగించండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మా జీవితాల్లో భయంతో కూడిన పరిశుద్ధతను కొనసాగించుటకు కృప దయచేయండి నాయనా. నీ రాకడలో నిందారహితంగా మీ ఎదుట నిలబడుటకు కావలసిన యోగ్యతను మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిచర్యల వలన కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా దేవా, మీరు మాతో ఉండి మమ్మల్ని అందరినీ 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయము 11, 12 వచనాల ద్వారా నాయనా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. చూడనా, మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో నుంచి శుద్ధీకరణ కూటాల్లో 2వ పేతురు పుస్తకంలో నుంచి ప్రభు దగ్గర మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఆ వాక్యాన్ని మనం 1వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకొని మనం ధ్యానం చేసుకుంటూ వెళదాం. చదువునానా? మీరిట్టి క్రియలు చేయువారైతే చూడనా, మీరిట్టి క్రియలు చేయువారైతే మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును మీరు తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని ఈ సంగతులన్నీ కూడా తెలుసుకొని అంగీకరించి సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుటకు నేను సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చదువుతున్నటువంటి అంశాలన్నీ కూడా ముఖ్యంగా మన ఊహకు అందని విషయాలు దేవుడు చేయడాన్ని మనం చూడొచ్చు. మరలా చెప్తున్నాను, మన ఊహలో కూడా తెలియని కార్యాలు దేవుడు మన జీవితంలో చేయడాన్ని చూడొచ్చు. ఒక 10 వచనాలు మాట్లాడి దేవుడు ఏమంటున్నాడంటే, ఈ 10 వచనాల్లో ఉన్న జీవితం మీరు చేస్తే, మీరు ఇట్టి క్రియలు చేసిన వాళ్ళైతే మీరు ఎన్నడూ కూడా తొట్టిల్లరు. అంతేకాకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యం. నెంబర్ 1, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యం. ఆ నిత్య రాజ్యంలోకి సమృద్ధి ప్రవేశము కలదు. మరలా మీరు ఇది చిన్నగా ఎంచుకోవద్దు. ఆ పదాల విలువ ఎంత గొప్పదో చూడండి. మన ప్రభు అయినా, చూడండి అక్కడ ప్రభు అయినా అంటలా,
మనకి ప్రభు. ఇక్కడ మనం లేకుండా ఈ మాట చెప్పడంలో ఎలాంటి అర్థం ఉండదు. మరలా చెప్తున్నాను, ఇందులో మనం లేకుండా యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడేవన్నీ కూడా మనం మన కొరకు అనేటువంటి ప్రాముఖ్యతను గుర్తుపట్టాలి. మళ్ళా చెప్తున్నాను, ఇప్పుడు ఈ వచనాల్లో ఉన్న ఏదైనా కూడా ఇది మన కొరకు. ఎవరిస్తున్నారు? ప్రభువు. ప్రభువు అంటే అర్థం ఏంటి? దేవుడు అని అర్థం. గమనించారా? ప్రభువు అంటే దేవుడు. దేవుడు మన కొరకు ఆయన ఏం చేశాడంటే రక్షకుడుగా మనల్ని రక్షించి మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి అందులో సమృద్ధి ప్రవేశం. ఇప్పుడు ఏ వచనం చదివినా మనల్ని ఎందుకయ్యా రక్షించాడు అనంటే ఆయన సిద్ధపరిచిన రాజ్యం కొరకు అని. ఇప్పుడు చూడండి, ఆయన సిద్ధపరిచిన రాజ్యంలో మనం గమనించాల్సింది ఏంటంటే నిత్యానిత్యం ఉండేది. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆయన సిద్ధపరిచిన రాజ్యంలో మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఏవి ఉండవు, కన్నీరు ఉండవు. అంటే ఇప్పుడు ఏ వచ్చునో నీకు అర్థం కావాలన్నా అది దేని కొరకు అనంటే మనల్ని మరణము లేని, దుఃఖము లేని, శ్రమ లేని, నిత్యానిత్యమైనటువంటి ఆనందము సంతోషముతో కూడినటువంటి దేవుని యొక్క రాజ్యం కొరకు. బిడ్డలారా, మీ అందరికీ ఒక తండ్రిగా నేనేం చెప్తున్నా అంటే మీరు వింటున్న ప్రతి శబ్దం వెనుక దేవుని యొక్క పూర్ణమైన, మన కొరకు ఆయనకున్నటువంటి ఒక పూర్ణమైన సంపూర్ణమైన ఆలోచన మనకి కనపడాలి. ఇప్పుడు ఒక మాట యొక్క ఉద్దేశం మనకి తెలియకుండా ఈ పై వచనాలన్నీ ఎందుకు ఉండాలి? ఇప్పుడు 10 వచనాలు చదివానా? 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయంలో 10 వచనాలు మీరు చదువుకున్నారు. ఈ 10 వచనాలు ఎందుకు అనంటే 11వ వచనంలో చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ 10 వచనాల యొక్క విలువ ఎక్కడుంది? 11, 12లో ఉన్నది. ఈ 11, 12 యొక్క ఉద్దేశం నీకు అర్థం కాకుండా 10 వచనాలన్నీ నీకు తెలిసిన వేస్టే. నా మాట అర్థమవుతుందా లేదా? ప్రభు యొక్క రాకడ ఎందుకు వస్తుంది అనంటే ఆయనతో కూడా మనం ఉండడానికి. ఇప్పుడు చూడండి, ప్రభు యొక్క రాకడ దేనికి అనేది మనకి క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. కానీ ఎందుకు వస్తున్నాడు అనంటే ఆయనతో కూడా మనం ఉండడానికి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయనతో కూడా మనం ఉండడానికి అనే మాట నీకు తెలియకుండా ఆయన రాకడ వస్తుందని మాటలు 100 సార్లు విన్నా నీకు ఉపయోగం లేదు. నా మాట మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు అర్థం కావడానికి ఒక విషయాన్ని చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. దేవుడు ఆయన చెప్పే మాటకి ఎంత విలువ ఇవ్వాలంటే ఆయన నిత్య రాజ్యములో మరణము లేని స్థితిని ఇస్తున్నాడంటే అర్థం ఏంటి? మనం ఎక్కడున్నామో మన విలువ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఇందులో నా మాట క్యాచ్ చేశారా? మనం ఎక్కడున్నాం, మన స్థితి ఏంటి, మన విలువ ఏంటి? మనము మన పాపముల చేత చచ్చిన వారమై ఉండగా, చూడండి, మనమంతా ఆజ్ఞను అతిక్రమించడం వలన మరణానికి అప్పగించబడి యుగ యుగాలు ఆరని అగ్నిలో ఉండేటువంటి లైఫ్ మనది. అయితే ఇప్పుడు దేవుని సంకల్పం మనతో మాట్లాడేటప్పుడు ఏం తెలుస్తుంది అంటే నీ మీద పనిచేస్తున్న మరణం యొక్క అధికార బలము నుండి నిన్ను విడిపించి నీ పాపానికి వచ్చేటువంటి శిక్ష అంతా ఆయన భరించి నిన్ను పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా ఆయన తన నీతి ద్వారా మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసి
పాతాళాన్ని, మరణాన్ని సిగ్గుపరిచి యుగయుగాలు పాతాళం నుంచి మనల్ని విడిపించి యుగయుగాలు నిత్యత్వంలోకి మనల్ని సిద్ధపరుస్తుంది. ఇది మ్యాటర్. అంటే ఇక్కడ దేవుని రాజ్యంలోకి సమృద్ధి ప్రవేశం వెనక ఏం కార్యాలు జరుగుతున్నాయి అనంటే, మన మీద ఉన్న మరణాన్ని, శాపాన్ని, ఉగ్రతని విడిపించి, కన్నీరు, దుఃఖాన్ని వన్నిటి నుండి విడిపించి మనలను తన నీతిచ్చి, తన పరిశుద్ధతనిచ్చి మనలను దేవునితో కూడా యుగయుగాలు ఉండడానికి సిద్ధపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ కార్యాలన్నీ ఎవరికి చెప్పి పంపించాడంటే తన దైవజనుడికి చెప్పి పంపించాడు. ఇప్పుడు చూడండి, దైవజనుడు ఇప్పుడు మన కొరకు ఎందుకు నియమించబడ్డాడు అని అంటే, ఆయన మన కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు సేవకుణ్ణి సిద్ధపరిచాడు. ఇప్పుడు దైవజనుడు లేడనుకోండి, దేవుని సంకల్పం నీకు నాకు తెలియదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని సంకల్పం నీకు నాకు తెలియపరచగలిగింది ఎవరంటే, దేవుని ఉద్దేశాలన్నీ దైవజనుడు ద్వారా తెలియజేస్తాడు. దైవజనుడు ఆత్మపూర్ణుడై పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఆయన తన పిల్లల కొరకు ఒక యాజకత్వపు సేవను దేవుడు మనకు అనుగ్రహించాడు. దీని ద్వారా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నేనేవైతే చెప్పానో వాటిని మీరు నమ్మి విశ్వసించి కొనసాగినప్పుడు మీకు రక్షణ, మారుమని. చూడండి, దేవుని రాజ్యానికి ముందల ఆయన చెప్పే మాట ఏంటంటే, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యము. చూడండి, నిత్య రాజ్యము అంటే రక్షణ అనేది లేకుండా నిత్యత్వానికి సంబంధించినటువంటి రాజ్యం మనకు రాదు. ఇప్పుడు చూడండి, నేను రక్షించబడ్డాను అనే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రక్త మాంసాల్లో ఎలాంటి ప్రత్యక్షతను కలిగి ఉండాలంటే, యేసు ప్రభు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నిత్య రాజ్యానికి అర్హుడు అనే సాక్ష్యాన్ని పొందాలి. మళ్ళా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక బిడ్డను దైవజనుడు చూసినప్పుడు ఈ బిడ్డ నిత్య రాజ్యానికి వారసుడు అనే సాక్ష్యాన్ని పొందాలి. అందుకు కొత్త నిబంధన సంఘంలో సంఘాన్ని కానివ్వండి, సంఘ బిడ్డలను కానివ్వండి, పౌలు ఏమని రాస్తాడంటే, మీరు మావలే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చూసారా? ఇప్పుడు పౌలు అన్నట్టు నేను మీలో ఎవరినైనా అనొచ్చా? అమ్మా మీరు నాలాగా ఉన్నారు, మీరు ప్రభువును మమ్మును పోలి ఉన్నారు అనొచ్చా? అంటారా? నేను అనగలనా? ఒక్కళ్ళ గురించి నమ్మకమైన సాక్ష్యాన్ని నేను ఇవ్వగలనా? ఇసాక్ గురుగారు రాసుకుంటున్నారా? ఇవ్వగలరా? కృపరాజ్ ఇవ్వచ్చా? చూడండి, ఇందాక తమ్ముడు పాడాడు, ఏ బంధం అంట, ఎన్నో పాట అది? నా హృదయమా స్తుతించుమా జీవము గల దేవుని, నా ప్రాణమా మరువకుమా ఆయన చేసిన ప్రతి మేలులు. ఈ దినములలో నా బలము నీవే, ఈ దినములలో నా బలము నీవే, నా కృపా క్షేమమా నన్ను వీడని అనుబంధం, నన్ను వీడని అనుబంధమా, నా హృదయమా స్తుతించుమా జీవము గల దేవుని. నేనెక్కలేనంత ఎత్తైన స్థలముకు ఎక్కించుటకే ఈ బంధము,
నేనెక్కలేనంత ఎత్తైన స్థలముకు ఎక్కించుటకే ఈ బంధము. జీవించదనై సియోనుకు, జీవించదనై నీ మహిమకు కీర్తి కలుగుటకు, నీ మహిమకు కీర్తి కలుగుటకు. నా కృపా క్షేమమా, నన్ను వీడని అనుబంధమా. ఆమేన్. ఎన్నడూ కూడా ఒక సెకండ్ కూడా ప్రభు మనల్ని విడిచిపెట్టాడంటే, విడువని ప్రేమ అది. ఆయన సంకల్పంలో ఉన్న సర్వ సంపూర్ణత అంతా దేవుడు నిజంగండి చక్కటి 10 వచనాల్లో పెట్టాడండి. నేను ఆ 10 వచనాల్లో మొదటి వచనాన్ని ఈరోజు కొంచెం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదవండి నాన్న. మొదటి వచనం, మొదటి అధ్యాయం, మొదటి వచనం చదువు నాన్న. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు, యేసుక్రీస్తు అపోస్తులుడైన సీమోను పేతురు, యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు, చూడండి, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి, ఇప్పుడు చూడండి, నీతిని బట్టి మా వలనే. ఇప్పుడు చూడండి, ఒక నీతి వెనక ఎంతమందిని చూపిస్తున్నాడు చూడండి. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, భూమండలం మీద మనిషికి తెలియాల్సింది ఏంటంటే దేవుని నీతిని గురించి తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని నీతి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన నీతి మనలందరిని ఏం చేసింది? ఇప్పుడు మనుషుల నీతి ఉంది, దేవుని నీతి ఉంది. ఈ రెండు నీతిలో ఏ నీతి మనల్ని నడిపిస్తుంది? ఆలోచించండి. ఇక్కడ నీతికున్న ప్రాముఖ్యత ఏంటంటే, ఇదంట దేవునిది అన్నాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ తత్వం యొక్క సర్వసంపూర్ణ, అంటే దేవుని యొక్క సర్వసంపూర్ణతలో ఉన్నటువంటి నీతి ఎవరి కొరకు? మానవుని కొరకు, మన కొరకు. మనం లేకపోతే పరలోక రాజ్యం లేదంటే లేదు. మన కొరకు దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కొరకు ఆయన తన పిల్లలకి ఏమిచ్చాడంటే నీతినిచ్చాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నీతి, దేవుని నీతి నీకు తెలియకపోతే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఏవి నీకు దొరకవు. వన్స్ అగైన్ ఐ టెల్ యూ, దేవుని నీతి అనేది ఆయన మనిషి పట్ల ఆయన నీతిని, దేవుని నీతిని చూపించాడు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుని నీతి ద్వారా ఆయన మన కొరకు ఏం చేశాడు అనేది నీకు తెలియకపోతే నీ జీవితంలో ఏముండదంటే రక్షణ ఉండదు. అర్థమైందా లేదా? అర్థం కాదు. ఇప్పుడు నీతి అంటే నీకేంటో తెలియాలిగా. ఇప్పుడు ఏంటి ఆ నీతి? ఇప్పుడు చూడండి, మార్టిన్ లూథరన్ గారిని మార్చిన అద్భుతమైన వాక్యం. రోమాపత్రిక చదువుతున్నాడు, అంటే ఆర్సెంలో నుంచి బయటకు వచ్చాడు కదా మార్టిన్ లూథర్. ఆయనే ఈ రోజున ప్రపంచానికి బైబిల్ని అందించిన మహాపరిశుద్ధుడు మార్టిన్ లూథర్. ఆర్సెం వాళ్ళంతా మార్టిన్ లూథర్ని తిడతారు. ఆర్సెం వాళ్ళంతా విగ్రహారాధికులు, దౌర్భాగ్యులు. ప్రపంచంలో ఏ డినామినేషన్ ఉండదు. నెంబర్ 1 కిలాడి దొంగల్లో నెంబర్ 1 కిలాడి దొంగలు అనమాట వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది చాలా జాగ్రత్తగా, జ్ఞానంగా తెలుసుకోండి. చూడండి, ఒక నీతి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇక్కడ చూడండి, రోమాపత్రిక మొదటి అధ్యాయం 16-17 వచనాలు చదవండి. మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను, చూడండి. 16-17 సువార్తను గూర్చి. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మార్టిన్ లూథరన్ గారిని మార్చిన వాక్యం అండి. ఆర్సెంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు మార్టిన్ లూథర్ని. మార్టిన్ లూథర్ని బయటికి తీసుకొచ్చిన వాక్యం ఏంటో తెలిసిన? ఈ 16-17 వచనాలే.
చదువునానా? గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను. ఇప్పుడు చూడండి, ఒక సువార్త ద్వారా జరిగే కార్యాలు విన్నాడు, అతను చూశాడు. ఏంటది? ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా సువార్త ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే రక్షణ కలుగజేస్తున్నాడంట. అది దేవుని శక్తి అయి ఉన్నది. అది దేవుని శక్తి. ఇప్పుడు రక్షణ కలగజేయటం అనేది ఏ కార్యం అంటే దేవుని శక్తి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీ గర్వం నుంచి నిన్ను విడిపించాలంటే, ఇప్పుడు నీ దగ్గర ఏం పని చేయాలి? దేవుని శక్తి పని చేయాలా? దేవుని శక్తి ఏం చేయాలంటే నీకున్న గర్వం నుండి నీకు విడుదల ఇచ్చింది, నీకున్న అపవిత్రత నుంచి, నీకున్న పాపం నుండి అది నిన్ను బయటికి తీసుకొస్తుంది. అదేంటిదంటే దేవుని శక్తి. ఇప్పుడు శక్తికి గుర్తు ఏంటంటే పరిశుద్ధాత్మ అని అర్థం. అంటే ఈ విషయాలు ఇంకొంచెం అంటే కన్వర్ట్ అయితే మళ్ళీ రూట్ మారిపోద్ది, నాకు టైం ఎక్కువ పడుతుంది. మీకు చెప్పవలసిన మూలవాక్యం చెప్పడానికి కుదరదని నేను కొంచెం ఇటు ముందుకు వెళ్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఒక సువార్త ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడో స్పష్టంగా చెప్తున్నాడు, మీరు గుర్తుపెట్టుకోండి. సువార్త ద్వారా దేవుని నీతి ఏ కార్యాలు చేస్తుందంటే మనిషికి రక్షణ కలగజేస్తుంది. ఇదేంటిదంట? దేవుని శక్తి అని రాయబడింది. అంటే ఇప్పుడు మీతో మాట్లాడే ప్రతి మాట వెనక దేవుని శక్తి పనిచేస్తుంది. ఇప్పుడు ఈ శక్తి ఏం చేస్తుందంటే మనం ఏ బలహీనతలో ఉన్నా, ఈ లోక సంబంధమైన ఏ అపవిత్రతలో పాపంలో ఉన్నా అక్కడి నుంచి విడిపించి మనల్ని రక్షించడానికి శక్తి కలిగింది. ఇది చాలా చాలా విలువైన మాట. మార్టిన్ లూథరన్ గారిని ఆర్సెంలో నుంచి బయటికి తీసుకొచ్చి సకల ప్రపంచానికి ఈ సువార్త ప్రజలందరికీ తెలియాలని దేవుడు మాట్లాడిన మాట ఈ మాట. అంతకుముందు ఆర్సెం వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పాప క్షమాపణ కరపత్రాలు అమ్మేవాళ్ళు. ఈ వాక్యం నీకు తెలిస్తే నీ పాపాలు క్షమించబడతాయి అని చిన్న బైబిల్లో ఉన్న కరపత్రాలు లాగా చిన్న చిన్న పేపర్లో రాసి అవి అమ్మేవాడు. అంటే బైబిల్ని దాచిపెట్టి సువార్త ప్రకటించారు ఆర్సెం వాళ్ళు. గుర్తుపెట్టారా? మీరు చరిత్రలోకి వెళ్ళి చూడండి, చాలా సాక్ష్యాలు ఉన్నాయి చరిత్రలో. ఇప్పుడు మార్టిన్ లూథరన్ గారు ఆర్సెంలో నుంచి ఎందుకు బయటకు వచ్చేసాడు అంటే సకల ప్రజలందరికీ కూడా సువార్త ద్వారా దేవుని నీతి యొక్క రక్షణ ప్రజలందరికీ కలుగుతుంది, ఇది దాచిపెట్టేస్తున్నారని ఆయన బైబిల్ని బయటకు తీసుకొచ్చి అనేక భాషల్లో ప్రింటింగ్ చేయించి సర్వ ప్రపంచానికి పంచిపెట్టాడు. అర్థమైందండి? నేను ఇంకా లోతుకి వెళ్ళడానికి నాకు టైం సరిపోదు కనుక నేను ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు చూడండి, ఆ మాట కంటిన్యూ చేయనా? ఎందుకనినా నీతిమంతుడు, ఇప్పుడు చూడండి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం. ఇప్పుడు చూడండి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించు. ఈ మాట ఎందుకు మాట్లాడాడు? అక్కడ సువార్త అనే మాటతో ప్రారంభించి అక్కడ ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు? సువార్త మనిషికి ఏమిస్తుందంటే విశ్వాసాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ విశ్వాసాన్ని పుట్టించేదే దేవుని నీతి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నువ్వు నేను యేసు ప్రభువుని నమ్మటం కాదు, ఒక దేవుని నీతి బయలుదేరింది. అదేం చేస్తుందంటే ప్రతి పాపిని దేవుని నమ్మే విశ్వాసాన్ని ఇచ్చిద్ది. ఇది నువ్వు నేను యేసు ప్రభువుని తెలుసుకొని భక్తి చేసి నేను యేసు ప్రభువుని నమ్మానని ఊగేది కాదు. ఇది మనందరం ఊగితే వచ్చే భక్తి కాదు. ఇది మీకు అర్థం కావటానికి నేను చాలా విషయాలు చెప్తాను ఈ పూట. నీతి అంటే ఏంటి? ఇప్పుడు నీతిని బట్టే అపోస్తులకు అమూల్యమైన విశ్వాసం వచ్చిందని చెప్తున్నాడు. అంటే నీతి కార్యం గనక దేవుడు చెయ్యకపోతే మనకి అమూల్యమైన విశ్వాసం రాదా అంటే రాదు. ఇప్పుడు నీతి కార్యం దేవుడు ఏం చేశాడు అనేదే ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఆయన ఏం చేస్తే అది నీతి కార్యం అయ్యింది అని అంటే ఒక పాపికి విశ్వాసాన్ని పుట్టించటమే, అది సువార్త ద్వారా విశ్వాసాన్ని పుట్టించటమే దేవుని నీతి.
ఓకే, ఇంకొంచెం లోతుకి వెళ్తే ఆ నడక మీకు అర్థమైంది, చక్కగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. నేను చదివిస్తాను, చదవన్నాను. రోమా పత్రికలో 3వ అధ్యాయం 21 నుంచి కొంచెం వివరంగా మీరు చదువుకోండి, దాన్ని నడక అర్థమవుద్ది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం చూడండి, ఇక్కడ ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది కూడా దేవుడే. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ధర్మశాస్త్రం పక్కన పెట్టేస్తే నీకేం తెలీదు. ధర్మశాస్త్రం పవిత్రమైంది, పరిశుద్ధమైందని లేఖనాలు రాయబడ్డాయి. 7 సార్లు పుట్టం వేయబడితే వచ్చిన వాక్యం ఇది, ఊరికే సరదాగా వచ్చింది కాదు. అంటే టాపిక్ మారకూడదు కనుక నేను ముందుకెళ్ళట్లేదు. ఇక్కడ అంశంలో నుంచి కూర్చోవాలి కాబట్టి, తెలుసుకోవాలి కాబట్టి నేను ఈ విషయాలు చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రానికి వేరుగా ఒక నీతి బయలుదేరింది, దేవుని నీతి. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఇప్పుడు చూడండి, ఆ నీతిని గురించి ఇదిగో ఈ ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యం ఇవ్వకపోతే నీకు తెలీదు. మళ్ళా చెప్తున్నాను చూడండి, ఒక మనిషిని సిద్ధపరిచి పరలోక రాజ్యానికి సిద్ధపరిచేటువంటి దేవుని నీతి ఎవరు చెప్పాలి అంటే ధర్మశాస్త్రం చెప్పాలి నీకు నీతి. ఇందులో ఉన్న ప్రవక్తలు కూడా చెప్పాలి. ధర్మశాస్త్రం ప్రవక్తలు ఏం చెప్తున్నారు అనంటే, ధర్మశాస్త్రానికి వేరుగా ఒక ప్రత్యేకమైన దేవుని నీతి బయలుదేరింది. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంట, చదువు. అది యేసుక్రీస్తు నందలి. ఇప్పుడు అది ఎక్కడ ఉందంట, యేసుక్రీస్తులో ఉంది. విశ్వాస మూలమైనదై, అంటే యేసుక్రీస్తుని నమ్ముట వలన విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ దేవుని నీతి అయి ఉన్నది. ఇప్పుడు చూడండి, నమ్మే వాళ్ళందరికీ ఏంటిదంట, నీతి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా స్పష్టంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది కనెక్ట్ అవ్వకపోతే బుర్రకి మనం ఏం నమ్ముతున్నామో, ఏం ప్రయాణం చేస్తున్నామో ఏమి తెలీదు. ఏం తెలీదు. ఇప్పుడు చూడండి, ఒక మనిషి దగ్గరికి దేవుని నీతి ఎంటర్ అవ్వాలి. ఇది నీకు నాకు సంబంధించింది కాదు. దేవుడే ఉచితంగా ఒక నీతిని మన దగ్గర పంపుతున్నాడు. ఇప్పుడు ఈ నీతి ఏం చేద్దంట, నీకు విశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అంటే ఒక నీతి ఒక మనిషి దగ్గరికి యేసుక్రీస్తు లేకుండా దేవుని నీతి రాదు. అంటే ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు నమ్మినప్పుడు నీకు అర్థం కావాల్సిందేంటి, ఆయన యందు విశ్వాసం ఉంచటానికి దేవుని నీతి మనకి ఇవ్వబడింది. ఇప్పుడు ఈ నీతి మనకేం చేద్దంటే యేసుక్రీస్తుని నమ్మే విశ్వాసాన్ని ఇచ్చిద్ది. నువ్వు నమ్మటం కాదు, మళ్ళీ లేనిపోయింది నేను నమ్మామని పోకూడదు. మనం నమ్మిందేమో మనుషుల జ్ఞానాన్ని బట్టి నమ్ముతాం, మనుషులకు ఉన్నటువంటి ప్రవర్తనలో ఆలోచనలు చూసి నమ్ముతాం. అలా కాదు, యేసుక్రీస్తును ఆయనలో నీతి ఉంచాడు. ఆయన లేకుండా నీకు నీతి రాదు. ఆ నీతి నీలో మనలో ఏం పుట్టిస్తుందంటే నమ్మకత్వాన్ని లేకపోతే విశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఎప్పుడెప్పుడు ఎవరిలో ఎలా పుట్టిస్తుందో చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈరోజు మీరు కొంచెం మనసు అటు ఇటు తిప్పిన ఒక్క దెబ్బ ఇల్లేరమ్మా, ఏమమ్మా అంత సుకుమారమైందమ్మా. చూడండి, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం నీతిని గురించినటువంటి ఆ లింక్ కనుక మనకు అర్థం కాకపోతే మనం దెబ్బతింటాం. అంటే చాలా మందికి తెలియట్లా. ఈరోజు ఆ విషయాలన్నీ దేవుని దగ్గర నేర్చుకుందాం, చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, మీకు కావాలంటే ఇంకొక వాక్యం కూడా చదివిస్తాను, చూడండి. పోని రోమాలోనే 5:17 కూడా చదవన్నానా, కొంచెం మీకు ఇంకొంచెం అర్థమయ్యే విధంగా చూపిస్తాను. మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినదై, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై, ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు. ఏంటిదంట? ఇప్పుడు చూడండి, నీతినంట యేసుక్రీస్తు ద్వారా దేవుడు దానముగా ఇచ్చాడంట, ఫ్రీ గిఫ్ట్.
అయ్యి అర్థం అవుతుందా లేదో? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నీతికి చూడండి, యేసుక్రీస్తులో ఒక నీతిని దేవుడు బయలుపరిచి అదంట మనకి దానంగా ఇచ్చారంట. మొన్న ఈ మధ్య తిరుపతి హుండీలో ఒక ఆయన పిల్లలు ఉన్నారు, మిలిటరీ ఆఫీసరు, ఆయన రిటైర్ అయ్యారు. ఈ ఆస్తి మొత్తం 4 కోట్ల ఆస్తి తీసుకెళ్లి హుండీలో పడేశాడంట. కరపత్రాలు పుండి ఆ దేవుళ్ళ పేరు మీద ఏదో రాసి మొత్తానికి తీసుకెళ్లి ఇచ్చేసాడంట. ఎందుకంటే పిల్లలు చూసేవాళ్ళు ఎవరు లేరు, పట్టించుకునేవాళ్ళు ఎవరు లేరు, సంపాదించాం ఏం చేస్తామని చెప్పి తీసుకెళ్లి అక్కడ ఇచ్చాడంట దానముగా. ఇప్పుడు దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడు చెప్పండి? దానముగా, నీతిని దానంగా మనకిచ్చాడు. అంటే ఇది ఒక వ్యక్తి యొక్క భక్తిని బట్టి దేవుడు ఇచ్చింది కాదు. ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్మటం అంటే దేవుడిచ్చింది కాదు, అది క్షమించండి. ఒక వ్యక్తి దేవుని నమ్మటం అంటే అది తనకై తను నమ్మింది కాదు, దేవుడు ఫ్రీ గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటిదంటే నీతి. ఇప్పుడు నీతి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి వ్యక్తికి దేవుని యందు విశ్వాసం ఉంచే జీవితాన్ని ఇస్తున్నాడు. ఏమోనండి, నేనేమో ఇంత ఆసక్తిగా చెప్తున్నాను, మరి వినేవాళ్ళు ఎట్టన్నారో ఏంటో నాకు అర్థం కావట్లా. ఎంతవరకు అర్థమవుతుందో. నేను అయిపోయిన తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మిమ్మల్ని చెప్తారా? అడిగితే ఇక రాను కూడా రారు నాకు తెలిసి. అంతేనా ఇస్రాయేల్? అడగకూడదు కావచ్చు. మా పింకీని అడుగుదాం అనుకుంటున్నా. పింకమ్మా అడగమంటావా? మొత్తం బ్రెయిన్లో పెట్టుకుని ఎగ్జామ్ రాయాలి మరి. పనికిమాలినోడు ఉన్నాడుగా, పనికిమాలినోడికి చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే నీతి ద్వారా ఏమొస్తుంది? మనకి విశ్వాసం వస్తుంది. యేసుక్రీస్తుని నమ్మే విశ్వాసం వస్తుంది. ఇప్పుడు నమ్మకం లేకపోతే, ఆ విశ్వాసం కనుక మనకు రాకపోతే మనము దేవుని యొక్క సంగతులు ఏవి కూడా మనకు తెలియదు. విశ్వాసం ఒక్కటే ఈ లోకంలో అన్ని పరిస్థితుల నుంచి మనల్ని విడిపించి కాపాడి రక్షించగలిగింది విశ్వాసం ఒక్కటే. ఇప్పుడు విశ్వాసం లేకుండా జీవము గల దేవుని కూడా దర్శించడం కష్టం. ఇప్పుడు విశ్వాసం పుట్టాలంటే నీకేం కావాలంటే యేసుక్రీస్తు ద్వారా దానముగా ఉచితముగా గిఫ్ట్ ఇచ్చాడు ప్రతి వ్యక్తికి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పుడు నేనేమంటానంటే మన దగ్గర ఉన్నటువంటి విశ్వాసం యేసుక్రీస్తు తన నీతి ద్వారా ఇచ్చిన విశ్వాసమేనా? ఇది తెలియాలి. ఇప్పుడు డూప్లికేట్ విశ్వాసం కూడా ఈ లోకంలో ఉంది. ఇప్పుడు డూప్లికేట్ విశ్వాసం ఏం చెప్పింది? అది మనుషుల యొక్క విశ్వాసాన్ని చూపిస్తుంది. మనం నిన్న 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2:4 మనం చదివింది. 2 కొరింథీ 2:4 చూడండి. మరియు బలహీనతతోను ఏం చదువుతున్నావు? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును. రైట్. ఇప్పుడు 1 కొరింథీ 2:4 మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము, మనుషుల యొక్క జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని. ఇప్పుడు మనం రోమా 1:16-17 ఏమని చదువుకున్నాం? సువార్త ద్వారా దేవుని శక్తి నీతిని కలిగిస్తుంది. మనం 16-17 మనం చదువుకున్నాం, అవునా? అక్కడ గ్రీకు దేశస్తుడు అని లేదు, పలానా దేశస్తుడు, పలానా కులాను, పలానా మనుషుడు అనేవి లేదు, ఎవరికైనా సరే అని రాశాడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమని చెప్తుంది వాక్యం, దేవుని వాక్యం? చదువున్నాను మళ్ళీ. మనుషుల జ్ఞానమును ఆధారము చేసి. ఇప్పుడు చూడండి, మనుషుల దగ్గర ఒక జ్ఞానం ఉందంట. ఆ జ్ఞానంలో ఏం చూపిస్తారంటే విశ్వాసాన్ని చూపిస్తారంట. మనుషుల దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని, అంటే నీకు యేసుక్రీస్తు నీతి ద్వారా నీలో కలిగే విశ్వాసం కాకుండా, ఇప్పుడు నేనేమంటానంటే యేసుక్రీస్తు నీతి దానము ద్వారా మనకు అనుగ్రహించబడిన విశ్వాసం మనం పొందకుండా ఎన్నో ఆటంకాలు మనకు విరోధంగా లభిస్తాయి. ఎందుకంటే నువ్వు విశ్వాసం గనుక, దేవుని నీతి ద్వారా వచ్చేటువంటి విశ్వాసాన్ని గనుక నువ్వు పొందుకుంటే నువ్వు చక్కగా క్రీస్తుతో పాటు నడుస్తావని. ఇప్పుడు అపవాది ఎక్కడ యుద్ధం చేస్తాడు మనతో అనంటే, ఇప్పుడు నీ విశ్వాసాన్ని మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని. అంటే అర్థం ఏంటి?
వాక్యం చెప్పిన ప్రకారంగా, అంటే అపోస్తులు సువార్త ద్వారా చెప్పిన వాక్య ప్రకారంగా కాకుండా ఇప్పుడు మనుషుల జ్ఞానాన్ని బట్టి విశ్వాసం ఉంచే పద్ధతులు సంఘాల్లో బయలుదేరినాయి. ఏంటి అయ్యి? యేసు ప్రభుకి పుట్టినరోజులు చేసే పని, క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, స్టార్లు, నక్షత్రాలు, పిల్లల డాన్సులు, ఎచ్చులు, ఎంతంత మూరల పూలు పెట్టుకుని మందిరాలకు వెళ్ళటం. ఏమండి, ఇలా గనక దేవుడు ఏదో 4 చైన్లు 4 బంగారం, 1 కేజీ బంగారం ఇచ్చాడని ఆ సంఘంలో పేదవాళ్ళందరినీ ఎక్కిరించినట్టుగా ఒంటి నిండా దిగేసుకొని మేకప్లు వేసుకొని పోయి మందిరాల్లో కూర్చుంటారు. అదేదో ఫ్యాషన్ షోలో నిలబడినట్టుగా. వాక్యం చెప్పే దరిద్రులకే ఈ చండాల బతుకుంది. ఇంకేం చెప్తాం మనం సంఘానికి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీతి దానముగా నీకు ఇవ్వబడినప్పుడు ఆ నీతి ద్వారా నీలో క్రీస్తునందు విశ్వాసము పుట్టిస్తాడు దేవుడు. అది పుట్టకుండా ఎవ్వడు కూడా మారు మనసు పొందడు, పాప క్షమాపణ రాడు, అసలు దేవుని వాక్యానికి లోబడడు. మీకు ఇంకొక రెఫరెన్స్ నేను చూపిస్తాను, చూడండి. పోండి ఇంకొక మాట చదవండి. 1 కొరింథీ పత్రిక 1:30 చదవండి, లేకపోతే 1:30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. చూడండి, ఆయన మూలంగా, ఇప్పుడు దేవుని నీతి అనే దానము ద్వారా ఆయన మూలంగా మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు తెలిసిన? క్రీస్తు యేసునందు ఉన్నారు. అతిశయించువారు, అతిశయించేటువంటి వాడు ప్రభువునందే అతిశయింపవలెను. ఇప్పుడు నీకు ఇంకా వేరే దిక్కు లేదు. నువ్వు ప్రభువుని బట్టి, ఆయన ఇచ్చిన నీతి దానమును బట్టి నువ్వు ఆయనలో ఉన్నావు. ఇప్పుడు ఇక నీకు అతిశయం ఏదైనా ఉందంటే వాక్యమే, క్రీస్తే. ఇక నీ ఆస్తి కానీ, నీ చదువు కానీ, నీ డిగ్రీలు కానీ, నీ అందచందాలు కానీ, నీ కోట్ల ఆస్తి కానీ ఒక్కటి కూడా పనికిరాదు. మరి ఏం పనికి వస్తుంది? ఆయన నీతి దానం ద్వారా మనకిచ్చినటువంటి విశ్వాసం మనకు పనికి వస్తుంది. ఇప్పుడు చూడండి, 2 కొరింథీ పుస్తకం 5వ అధ్యాయం 21 చదువునానా? 2 కొరింథీ పుస్తకం ఎందుకనగా 5వ అధ్యాయం 21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను. ఇప్పుడు చూడండి, మనము యేసుక్రీస్తులో ఏమవ్వాలంట? మనం నీతి అవ్వాలి. నీతి ఏం చేసింది? ఇతరులకు విశ్వాసాన్ని పుట్టించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అండి, చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీతి అనేది దేవుని దానంగా మనకు అనుగ్రహించబడి, ఆ నీతి మనలో యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని పుట్టిస్తుంది. పుట్టించిన తర్వాత వాక్యం ఏం చెప్తుందంటే మనం కూడా దేవుని నీతి అయిపోవాలంట. అర్థమైందా? ఇప్పుడు మనం కూడా దేవుని నీతి అయితే ఏమవుద్ది? నీతి ఏ ఏ కార్యాలు చేసిందో ఒక పాపి కొరకు ఎగ్జాక్ట్లీ మనం కూడా అదే జీవితం చేయాలి. ఎంతవరకు అర్థమైందో నాకు తెలియట్లే. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు యేసు క్రీస్తు ఏ లైఫ్ చేశాడో, దేవుని ఆత్మ అంటే యేసు క్రీస్తు ద్వారా పుట్టినటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళంతా కూడా ఎగ్జాక్ట్లీ మనము కూడా దేవుని నీతిగా మారిపోతాం. ఇప్పుడు ఆ నీతి ఒక పాపి కొరకు ఏం చేసిందో ఆ కార్యాలన్నీ ఇప్పుడు మనలో ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక పాపి కొరకు మనం ఏం చేయాల్సి వస్తుంది? ప్రాణం పెట్టాల్సి వస్తుంది. సత్యవాక్యం పక్షాన నిలబడాల్సి వస్తుంది. అర్థమవుతుందండి? నేనైతే ఎంత ఉప్పొంగుతున్నానో ఈ విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నందుకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం దేవుని నీతి అవడానికి దేవుడు ఏమైపోయాడు? శాపముగా మార్చబడ్డాడు. అవునా? ఇప్పుడు నీతిని ధరించుకున్న ప్రతి వ్యక్తి యొక్క రక్తమాంసాలు ఎటువంటి అంటే ప్రపంచానికి నశించిపోయేవాడికి వెళుతానికి ఉంటది, రక్షించబడేవాడికి దేవుని శక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబు పత్రికలో చెప్పింది అదే, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అది. ఆమేన్. 1 కొరింథీ 1:21 కూడా చదువున్నాను. దేవుని జ్ఞానానుసారముగా. ఇప్పుడు చూడండి, అద్భుతమైన మాట. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత క్రీస్తుని ఎరగదు, దేవుని ఎరగదు. దే డోంట్ నో.
మీరు కనెక్ట్ అవ్వండి, ఎరగదు. అంటే లోకానికి ఒక జ్ఞానం ఉంది, ఇది మనుషులలో నుండి వచ్చిన జ్ఞానం. మనుషులలో నుంచి వచ్చిన జ్ఞానం కూడా ఏమని చెప్తుందంటే ఇది దైవోపదేశాలని చెప్పి ఒప్పింపజేస్తున్నారంట ఈ లోకం. ఇప్పుడు ఆర్సిమ్మలు చూడండి, విగ్రహాలు పెట్టి ఆ మరియమ్మ బొమ్మ పెట్టి దానికి ఒక చీర కట్టి ఎంత ప్రజల్ని ఎంత బ్లంట్ గా మోసం చేస్తున్నారంటే, అయినా కూడా ఈ పిచ్చి మందంతా ఈ పిల్లలంతా కూడా ఎగబడిపోతా ఉంటారు, ఆర్సిఎం చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి లాభం ఏంటంటే ఆర్సిఎంలోకి వెళ్తే లోన్లు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఆర్సిఎంలోకి వెళ్తే ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు, వాళ్ళకి పర్సనల్ గా ఎవరికి తెలియకుండా ₹1,000 డబ్బులు ఇస్తారు. చూసారా? జాడ పొట్ట కోసం నిత్యత్వాన్ని పోగొట్టుకునేటువంటి సహవాసం ఏదైనా ఉందంటే అది నెంబర్ 1 ఆర్సిఎం. వాక్యానుసారంగా ఎవడైనా నాతో వచ్చి మాట్లాడొచ్చు, వాక్యం లేకపోతే నేనేం మాట్లాడలేను. విమర్శ అనుకుంటారు, కాదండి. దేవుని ప్రజలని దగ్గరుండి మోసం చేసి దగ్గరుండి నాశనానికి పాతాళానికి నడిపిస్తున్న బ్యాచ్లు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. కంటిన్యూ చేయనా? రైట్, ఇక్కడికి వచ్చాయి నాన్న. మరొక ప్రకటన మీకు చూపిస్తాను చూడండి. రోమా పత్రికలో చదవండి నాన్న. రోమా పత్రిక 8వ అధ్యాయము 29 నుంచి చదువునా, లేకపోతే ఎందుకనగా కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడగునట్లు. జ్యేష్ఠుడు అంటే ఎవరు? ప్రథమ సంతానం. అవునా? మొట్టమొదటి సంతానం జ్యేష్ఠ సంతానం. అనేకులలో జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు ఎవరిని ముందుగా ఎరుగున్నాడో వారు తన కుమారునితో సారూప్యము గలవారు. ఇప్పుడు చూడండి, దేవుడు ముందుగా ఎవరిని ఎరిగారో వాళ్ళంటే దేవుని కుమారుని యొక్క స్వరూప్యంలోనికి సమానమైన స్వరూప్యంలోకి మార్చబడడానికి వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడు ముందుగానే నిర్ణయించాడు. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరిని ఏర్పరచుకొని నిర్ణయించుకొని పిలుచుకున్నాడు? దేనికి పిలిచాడు? యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మారడానికి. ఇప్పుడు ఈ వాక్యాలు దేనికి? ఇప్పుడు ఈ వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు, ఈ వాక్యాన్ని నువ్వు నమ్మినప్పుడు ఆయన నీతి దానము నిన్నేం చేస్తుందంటే యేసుక్రీస్తుకు సమానమైన రూపమును నీకివ్వడానికే. ఇదంట ఆయన నీతి. మళ్ళొకసారి అది 29 నుంచి మళ్ళొకసారి చదువునా. చెవి గల వారు విందురుగాక. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకనగా కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఇప్పుడు చూడండి, ప్రథమ సంతానం దేనికి? ఇప్పుడు చూడండి, ఇంట్లో పెద్దోడు ఉంటే వాళ్ళ తర్వాత తమ్ముడు, పిల్లలు, చెల్లెలు వీళ్ళంతా ఏం చేయాలా? పెద్దోడిని చూసి నేర్చుకోవాలా? అవునా? ఇప్పుడు విశ్వాస జీవితంలో పెద్దోడు ఎవరు? మనకి జ్యేష్ఠుడు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఏసన్న గారు, మన రాజుబాబు గారు నాన్న రాసింది, ప్రభాకర్, అదే నా అన్నగాడ యేసు నా సహోదరుడు కాదా, ఇది భలే మాటలు భలే రాస్తాడయ్యా. పాట నాకు గుర్తు రావట్లేదు. అయ్యా యేసు నా అన్న కాడా, ఏదో మొత్తాన్ని నాకు రావట్లేదు. రాజుబాబు గారు పాడాడండి. ఆయనకు అర్థమైంది బీజం. ఇప్పుడు రాయేసేటప్పుడు ఊరకనే రాయరండి, దాని వెనక భావాన్ని వాళ్ళు ఎంతో జీర్ణించుకొని అనుభవపూర్వకంగా రాస్తారు ఆ పాటలన్నీ. ఊరికే సరదాగా రాసే పాటలు కాదు అవన్నీ. గమనించారా? ఇప్పుడు జ్యేష్ఠుల్లో ప్రథముడు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి ద్వారా నీతి దానముగా మనకు ఎలా ఇవ్వబడి అనేకులు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన స్వరూపంలోకి ఎలా మారారో అదంట ఆయన ఎవరిని నిర్ణయించెను. చూసారా? ఇప్పుడు చూడండి, ఇవాళ ఇశ్రాయేలుని దేవుడు దర్శించాడండి. నాకు మారు మనసు కావాలి, నేను బాప్తిసం పొందాలని వచ్చేసాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుని నీతి దానము యేసుక్రీస్తు స్వరూపంలోకి మార్చడానికి దేవుడు నిర్ణయించిన గడియ వచ్చింది కాబట్టి అతడు నాకు రక్షణ కావాలని అడుగుతాడు, నాకు మారు మనసు కావాలని అడుగుతాడు, నాకు దేవుని నీతి కావాలని అడుగుతాడు. అర్థమవుతుందా లేదా? అంటే ఇప్పుడు దేవుని నీతి దర్శించబడితే వాడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడా అంటే విశ్వాసం ఉంచడం.
ఇప్పుడు మనమేమన్నాం, ఈడు ఇంకా మారట్లేదు, ఈడు ఇంకా రక్షించబట్టలేదు, ఈడు బతుకు మారట్లేదు అని అంటే అర్థం ఏంటి? అంటే దేవుని నీతి దానం వాడి దగ్గరికి రావా. అందుకని ఇక్కడ ఏమంటాడు, ఎవరిని నిర్ణయించుకొనినో, ఎవరిని పిలుచుకొనినో, దేవుని పిలుపు ఎవడు అందుకుంటే వాడికి మారు మనసు వస్తుంది, వాడికి యేసుక్రీస్తునందు విశ్వాసం వస్తుంది. ఇప్పుడు ఇందులో డూప్లికేట్ ఏంటి? మనుషుల్ని బట్టి ప్రేరేపించబడి దేవుని దగ్గరికి వెళ్ళి రక్షించబడడం అనేది, నేను యేసు ప్రభువుని నమ్మినది నెంబర్ 1 డూప్లికేట్. దేవుని వలన మనకు అనుగ్రహించబడిన నీతి దానము ద్వారా దేవుడు మనకు విశ్వాసమును పుట్టిస్తాడు. ఆ నీతి దానం మనకేం చేస్తుందంటే, నేను యేసుక్రీస్తుని నమ్మాలి, ఆయన నన్ను చేర్చుకుంటాడు, ఆయన నా కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం ఉంది అని నమ్మి దేవుని దగ్గరికి వస్తాడు. వీడు దేవుని దగ్గర రావట్లేదంటే ఏంటి అర్థం? దేవుడు వీడి మీద కనికరం లేదు, నిర్ణయించలేదు, ఏర్పరచుకోలేదు అని అర్థం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, రక్షించబడతారు, బాప్తిసం తీసుకుంటారు, దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు, కొంతకాలం ఉంటారు, మళ్ళీ పోయి తాగుతారు. వీళ్ళెవరు? దేవుడు విడిచిపెట్టిన బ్యాచ్. ఇక వీళ్ళకు వాతమయబడిన మనస్సాక్షి వచ్చేస్తాయి. దేవుడు విడిచిపెట్టినోడు మరలా తిరిగి రక్షించబడ్డం అసంభవం. మీకు తెలుసా? హెబ్రీ పత్రికలో ఉంటే చదవన్నానా 10వ అధ్యాయం. ఇక వీడు అగ్ని కొరకు ఎదురు చూడడం తప్ప మరొకటి లేదని ఉంటుంది చూడండి. 9 ఎక్కడ? 10వ అధ్యాయమా? అతను ఎరిగి అంటే వాక్యమును ఎరుగుండి దేవుని కుమారుని పాదములను తొక్కి తాను పరిశుద్ధ 26 చదువునానా? 10 రైట్, 26 నుంచి చదవనులే. 26 నుంచి చదువునానా? 10వ అధ్యాయం 26 నుంచి. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు ఇక బలి లేదు. జాగ్రత్తగా ఉండండి. నువ్వు దేవుని గురించినటువంటి రక్షణ, మారు మనసు, సువార్త విని దేవుని నీతి దానం ద్వారా దేవుడు నీకు అనుగ్రహించబడిన విశ్వాసమును పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా దేవుని వదిలిపెట్టి భయభక్తులు లేకుండా బరి తెగించి నీకు నచ్చినట్టుగా సుఖానుభవాలు అనుభవిస్తూ పాపం చేస్తూ తిరిగితే, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు ఇక బలిని ఉండదు, గాని న్యాయము తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించుబోను తీక్షణమైన అగ్ని ఇకను ఉండును. అర్థమైందండి? ఇక వాడు దేని కొరకు సిద్ధపడి ఉన్నాడంటే మిగుల అగ్ని గంధకాల్లో వాడి ఆత్మ యుగయుగాలు యాతన పడ్డానికి తప్ప వేరొక దానికి నియమించబడ్డాం. బిడ్డలారా, దేవుని నీతి దానమును తెలిసి రుచి చూసి దేవుని వాక్యం ఎరిగి ఉన్న తర్వాత మన ఇష్టం వచ్చినట్టు బ్రతికితే ఏ సంకోచం లేదండి. నిమిషంలో పోయి ఆరోని అగ్నిలో ఉంటాం. ఇక వాడి కొరకు ఉన్నదేం లేదు, అగ్ని గంధకాలు ఎదురు చూస్తాయని చెప్పేశాడు. భయం ఉందంటే పాపం చేయటం, దేవుడు మారుతాడులే, ఐస్ క్రీమ్ మాటలు ఇవన్నీ, దేవుడు సరిచేస్తాడులే, దేవుడు నిలబెడతాడులే. చూసారా, ఇవన్నీ పెద్ద ఐస్ క్రీమ్ మాటలు, చల్లగా బండ మీద నూనె పోసి నడవమనేటువంటి మాటలు. జాగ్రత్త. నిజంగా దేవుని నీతి దానము నీకు విశ్వాసాన్ని పుట్టిస్తే వాక్యం ఏముందో తెలిసిన, విశ్వాసము ద్వారా ఎవరు మనలో ఉంటారంట? చదవండి, 2 కొరింథీ పుస్తకం 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ పుస్తకం 13వ అధ్యాయం 5వ వచనం. మీరు
విశ్వాసము గలవారై మీరు విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొని ఏం చేయాలంట? మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోవాలి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొని ఎడల మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని చప్పటి కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడంట? మీలో ఉంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్న దేహం పాపానికి పనికొస్తుందండి? పడిపోవడానికి లేకపోవడానికి మళ్ళీ పనికొస్తుందా? అట్లాంటివి ఏమి ఉండవండి. ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు మనం మూలవాక్యంలో ఏమని చదువుకున్నాం? మీరు ఇట్టి క్రియలు చేసిన ఎడల మీరు ఎన్నడూ కూడా ఎప్పటికీ తొలగిపోరు అన్న వాక్యం చెప్తుంది. దేవుని పిల్లలను దుష్టుడు ముట్టడు అని వాక్యం చెప్తుంది. దేవుని మూలంగా పుట్టిన వాడు ఎన్నడూ పాపం చేయడని వాక్యం చెప్తుంది. అంటే విశ్వాసం ద్వారా మనలో ఎవరు నివాసం ఉంటారంటే యేసుక్రీస్తు నివాసం ఉంటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా మనలో నివాసం ఉండకపోతే సెకండ్ యాక్షన్ ఏం లేదండి, భ్రష్టాత్మ అంతే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనలో ఉన్నటువంటి దేవుని నీతి దానమైనటువంటి ఆ నీతి దానము ద్వారా మనకు వచ్చినటువంటి విశ్వాసం నడిపిస్తుందా మనల్ని? లేకపోతే మనుషుల దగ్గర చూసి నేర్చుకున్నటువంటి విశ్వాసం పనిచేస్తుందా? అందుకని అపోస్తులు ఏమన్నారంటే, దేవుని నీతి ద్వారా మాకు అనుగ్రహించబడిన ఇట్టి విశ్వాసమును మీరు కూడా కలిగి ఉండాలన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. నీతి దానము ద్వారా పొందిన విశ్వాసం మనకి ఎక్కడ కనపడుతుంది అంటే అపోస్తుల్లో కనపడుతుంది. ఇప్పుడు ఎవడైనా సరే, ఒక వ్యక్తి సేవకుడైనా విశ్వాస అయినా అపోస్తులు అనబడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ దగ్గర నువ్వు చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విశ్వాసము నీతి దానము ద్వారా వాళ్ళకు అనుగ్రహించబడినటువంటి విశ్వాసం. అది వాళ్ళు ఏం చేశారో తెలిసిన, వాళ్ళు పొందుకొనెను అని రాయబడింది. చదవన్నానా? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ ఒకసారి చదువునానా? యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై. 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే. అర్థమైందా? నీతిని బట్టి అంటే నీతి లేకపోతే విశ్వాసం రాదు. ఆ నీతి ద్వారా వచ్చిన విశ్వాసం ఎవరిలో ఉందంటే అపోస్తుల్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, ఏంటి షడ్రక్ అర్థమవుతుందా? టెంపర్ వచ్చేస్తుందా? గిటార్ వైర్ తెగిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. చాలా 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 జాగ్రత్తగా. ఇప్పుడు చూడండి, నీతి ద్వారా వచ్చినటువంటి విశ్వాసం ఎక్కడ కనపడింది అంటే అపోస్తుల్లో కనపడింది. అక్కడ తప్ప నీకు ఎవరి దగ్గర కనపడినా కూడా అది మనుషుల జ్ఞానం వల్ల పుట్టినటువంటి విశ్వాసమే. ఇప్పుడు చెప్పండి, ప్రపంచానికి ఒక పరిశుద్ధుడు, అపోస్తులుడు, ప్రతిష్ఠితుడు ఎంత అవసరం చెప్పండి సేవకి? ఇప్పుడు ఒక దైవజనుడు వెనక, సంఘం వెనక ఎవరు ఉండాల్సిన? మెల్కీసెదెకు ఉండాలా, అపోస్తులుడు ఉండాలా, పరిశుద్ధుడు ఉండాలా. ఎక్కడ పడితే అక్కడ ట్రైనింగ్ అవటం, ఎక్కడ పడితే అక్కడ సంఘాల్లోకి వెళ్ళి మా ఆత్మీయ తండ్రి అంట, మా ఆత్మీయ తల్లి అంట. మరి ఎక్కడి నుంచి వచ్చారో? తండ్రి అని ఎవరిని పిలిచిందో తెలిసిన? బైబిల్ అపోస్తులను పిలిచింది తండ్రి అని. ఎవరు పడితే వాళ్ళు తండ్రులు ఎవరో? అపోస్తులకు ఉన్నటువంటి ప్రతిష్ట కలిగిన జీవితం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇవ్వబడింది తండ్రి అనే మాట. అందుకని పౌలు ఏమంటారు? తండ్రులు అనేక మంది ఉండరు, ఒకడే తండ్రి. ఉపదేశకులు 10,000 మంది ఉంటారు, నీకు వాక్యం చెప్పేవాళ్ళు 100 మంది ఉంటారు, కానీ తండ్రులు అందరూ ఒక్కడే. ఎక్కడది? కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2 కొరింథీ 4:4 ఎక్కడ చూడండి. ఉపదేశకులు 14-15 వచ్చిన ఎక్కడ ఉంటే చూడండి. చిన్నపిల్లలారా, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 15 చూడండి.
క్రీస్తునందు మీకు ఉపదేశకులు 15 వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక. అదిగో సువార్త ద్వారా. ఇప్పుడు ఎవరిని కన్నారు? ఇప్పుడు సువార్త ద్వారా ఏమొచ్చింది? దేవుని నీతి తెలిసిద్ది. ఆ నీతి ద్వారా మనకేం పుట్టిందో తెలిసిన? యేసుక్రీస్తునందు విశ్వాసం పుట్టింది. ఆ విశ్వాసం నీకు లోకంలో ఉన్న అన్ని జయించే జయ జీవితం ఇస్తుంది. అంతేగాని మనుషుల దగ్గర నేర్చుకొని బైబిల్ ట్రైనింగ్లు అయ్యి 30 రోజులు 40 రోజులు 50 రోజులు పిచ్చి ట్రైనింగ్లు అయ్యి దేవుడు నాకు చూపించాడు కాపిచ్చాడు కాదు. దేవుడు మన కొరకు నియమించబడిన అపోస్తులలో ప్రతిష్ఠితులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలా. ఎందుకంటే వాళ్ళకి సువార్త ద్వారా దేవుని నీతి ద్వారా వాళ్ళకేమిచ్చాడంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం చూపించాడు. ఇప్పుడు అమూల్యమైన విశ్వాసం ఎక్కడ దొరికింది? ప్రతిష్ఠితులైన అపోస్తుల దగ్గర దొరుకుద్ది. అక్కడికి వెళ్ళి నేర్చుకొని ట్రైనింగ్ అయ్యి రా సేవ చేద్ది కానీ రా. అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎవరో కూడా ఉద్యోగాలు చేస్తూ సేవ చేయటం, ఆడవాళ్ళు సేవ చేయటం, లేకపోతే ఆ పెన్షన్లు తీసుకొని సేవ చేయటం, ఇట్లా కూలికి బోధించడం, ఎవరో సంస్థలో జీతాలు ఇస్తే ఆ జీతాల డబ్బులు తీసుకొని సేవ చేయటం, ఇలాంటి తింగిరి పనులు చేయరు. అపోస్తుల దగ్గర గనక సేవ ట్రైనింగ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా యేసుక్రీస్తు ఏం చెప్పి వాళ్ళని కట్టాడో అదే విషయాలు చెప్పి మిమ్మల్ని కట్టి సేవకులుగా తయారు చేస్తారు. ఇప్పుడు మీకు వాక్యం చెప్పే సేవకులు అట్లా తయారై వచ్చిన వాళ్ళేనండి. ఏం చెప్తాం? సేవకులు ఆస్తులతో నిండిపోతున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు ఆస్తులతో నిండిపోయి ఏమోలండి, ఎవరిని ఏమనలేకపోతున్నారు. అదే అంటే దేవుడు మాకు ఇచ్చాడు చూసాడా మమ్మల్ని. ఎవడో పాస్ ఏంటిదయ్యా రాజమండ్రిలో ఏంటిదే కాదయ్యా కర్మోజీ కూతురు శాస్త్ర ఏంటిది అదే శ్రేష్ఠ కర్మోజీ భర్త అంకిత్ రెడ్డి. మళ్ళీ రెడ్డి అంటే తోక ఈడు పెద్ద లాడ్డులాగా కత్తిరించి పారేద్దును పనికి మాలిన చెత్తనే. ఏం చేస్తాం? ఎవరిని ఏమనలేక కూర్చొని మౌనంగా ఉన్నా. అంకిత్ రెడ్డి అంట. రెడ్డి గారు ఏం చూపిస్తున్నారంటే ప్రభాకర్ గారు 2 నిచ్చెనలు వేశారు గారు. నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు ప్రభాకర్. 2 నిచ్చెనలు వేసి ఇప్పుడు నేను ఎక్కుతున్నాను చూడు అని నిచ్చెనలు వేసి ఎక్కి నన్ను దేవుడు ఇట్లా లేపాడని చెప్తున్నాడు. నిచ్చెనలెక్కి దేవుడు లేపాడని చూపుతున్నాడు మాదిరిని. ఏం విశ్వాసమో మరి, ఇది ఎక్కడిది నేర్చుకొని వచ్చారు, ఎక్కడ ట్రైనింగ్లు అయ్యారు. ఈ వర్షం ఆగితే బాగుండు, ఇంకొంచెం మసాలా ఉంది కొద్దిగా చెప్ప. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, తండ్రులు అనేకులు లేరు. సువార్త ద్వారా దేవుని నీతి దానము ద్వారా విశ్వాసము పుట్టించి మిమ్మల్ని కన్నాలు. అది కదా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. అట్టి విశ్వాసము ద్వారా మీరు కూడా పుట్టిన వారైతే, ఇప్పుడు చూడండి మూలవాక్యంలోకి వచ్చేనానా 2 పేతురు పుస్తకం 1వ అధ్యాయం, అదే 1వ అధ్యాయం 1వ వచనం కంటిన్యూ చేయనా? యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు. అపోస్తలుడైన నానా అక్కడేదన్నా పెట్టండి, ఆ టబ్బు పెట్టండి, కిటికీలు వేసేయండి నాన్న. అంటిందా? జాగ్రత్త, అంటిద్ది. తాళ్ళాగు. బాయ్ అసలే కొత్త సాపలు తడవకుండా ఏయా తడితే పనికిరావు ఈ సాపలు. రైట్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, నేను ముగించేస్తున్నాను, నాకు అయిపోయింది, టైం అయిపోయింది. చదువు నాన్న మళ్ళీ ఒకసారి.
యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి అని చెప్పి వ్రాయునది. ఇప్పుడు అర్థమైందండి. అమూల్యమైన విశ్వాసం అంట పొందారంట. పొందడం అంటే ఏంటి? చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 8-9 వచనాలు చదవన్నానా? లూకా సువార్త 1వ అధ్యాయం. జకరియా అయ్యా అక్కడ బట్టలన్నీ తీసేయండి. ఇసాక్ అంతా తడిసిపోయి ఉంటుంది ఆ ర్యాకు. చదువున్నానా? జకరియా తన తరగతి క్రమము చొప్పున. చూడండి, పొందటం అనే మాటకు అర్థం ఏంటో జాగ్రత్తగా వినండి. తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపము వేయుటకు. చూడండి, ప్రభు సన్నిధికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఇప్పుడు చూడండి, వంతు వచ్చెను అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు అంగీలు కూడా చీటీలు వేసుకొని తీసుకున్నారు. మనుషులకైతే ఇది ఎవరికి చెందిద్ది అంటానికి చీటీలు వేసుకొని తీసుకోవచ్చు. దేవునికైతే అట్లేం లేదుగా. నేను ఎవరిని కనుగొన్నానో, ఎవరిని పిలుచుకున్నానో, ఎవరిని నిర్ణయించుకున్నానో వాడిని నేను పిలుచుకొని నా నీతిని వాడికి ఇస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనుషులకైతే పొందటం అంటే ఏంటి? దేవుడు తన నీతి దానాన్ని ఎవరికిచ్చి, దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటే వారిని పిలుచుకొని వానికి రక్షణ, దేవుని నీతిని దాని ద్వారా విశ్వాసమును దేవుడిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక వ్యక్తి రక్షించబడలేదంటే అర్థం ఏంటి? దేవుడు వాడికి నీతిని ఇవ్వరా, లేకపోతే దేవుడు వానికి ఆ రక్షించబడే పీరియడ్ అవకాశం ఇవ్వరా. ఇంకా ఇప్పుడు చూడండి, మన ఇంట్లో 4 ఉంటారండి. భార్య నమ్మితే భర్త నమ్మడం అంటే అర్థం ఏంటి? భర్తకు దేవుడు టైం ఇవ్వలా, భర్తను దేవుడు ఏర్పరచుకోవాలా, భర్తను దేవుడు రక్షించుకోవాలని ఆయన దృష్టిలో లేదు. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? ఇప్పుడు విశ్వాసాన్ని పొందటం అంటే ఏంటి? ఇది ఎవరికి? ఇప్పుడు యోధా కూడా 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు చనిపోతే ఏం చేశారు? చీటీలేసి ఆ ప్లేస్ ఎవరు పొందుకుంటారో 2 నిలబెట్టి చీటీలేసి ఎన్నిక చేసుకున్నారు. ఇది దేవుని చిత్తమని ఎన్నిక చేసుకున్నారు. పొందటం అంటే ఏంటి? విశ్వాసాన్ని పొందేవాడు దేవుని చేత ఎన్నిక చేయబడతాడు. చప్పలు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వాక్యాన్ని నమ్మి జీవిస్తున్నావంటే నువ్వు దేవుని చేత ఎన్నిక చేయబడ్డావు. వాక్యం చెప్పినా కూడా గర్విష్ఠురాలువై, గర్విష్ఠి దానివై, గర్విష్ఠి వ్యక్తివై నీ ఇష్టం వచ్చినట్టు నమ్ముతున్నావంటే దేవుని నీతి ఇంతవరకు నీకు దగ్గరికి రాలా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవాలా, దేవుడు నిన్ను పిలుచుకోవాలా, దేవుడు నీకు రక్షణ ఇవ్వలా. మనం ఏమనుకుంటామంటే భార్య నమ్మింది భర్త నమ్మలేదు, ఎట్టాగా ప్రభువా అనుకుంటాం. అర్థం ఏంటో తెలిసినా, ఇంకా రక్షణకు దేవుని వలన పిలుపు అతనికి ఇంకా రాలా, అతన్ని దేవుడు విడిచిపెట్టేశాడు. ఒక గడి వస్తుంది, 2 నమ్ముతారు, ఒకళ్ళు నమ్మరు. ఒక గడి వస్తుంది, ఆ గడి వచ్చినప్పుడు వాడు నమ్ముతాడు. అర్థమవుతుందండి? ఇది దేవుని ఏర్పాటులో ఎవరుంటారో. అందుకని రోమాపత్రిక 29-30 చదివాం. 27-28 కూడా చదివితే మనకు అర్థమైంది. అక్కడ మీరు తర్వాత చదువుకోండి, నాకు టైం లేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 27, 28, 29, 30 మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. అక్కడ టాపిక్ అంతా ఎలా ఉంటుందో ఆ వరసంతా మీరు చదువుకోండి. అంటే పొందటం అంటే ఏంటి? విశ్వాసాన్ని పొందే గడి వచ్చినప్పుడు వాడు దేవుని ఏర్పాటులో ఉన్నాడు అని అర్థం. అంటే వాడు ఇంకా రక్షించబడతలేదు, దేవుని దగ్గరికి రావట్లేదు, దేవుని వాక్యం వింటలేదంటే అర్థం ఏంటి? వాడు దేవుని ఏర్పాటులో లేడు. దేవుడు అనుగ్రహించిన రక్షణ నీతి వాడి దగ్గరికి రాదు. దేవునికి మహిమ కలుగును గాక.
ఈరోజు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆయన నీతి వలన పుట్టినటువంటి విశ్వాసము, అపోస్తులకు ఏ విశ్వాసం ఉందో అదే ఫెయిత్ మనలో కూడా ఉంటుంది. అందుకని మేము పొందిన అమూల్యమైన విశ్వాసమును మీరు కూడా పొందవలెను. అలా పొందితే, అంటే మీ వంతు వస్తే, మీరు దేవుని నీతి ద్వారా, విశ్వాసం ద్వారా రక్షించబడే ఆ రక్షణ భాగ్యం పొందేటువంటి గడియ వచ్చినప్పుడు నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావని అర్థం. ప్రజలా వాడా. ఇప్పుడు దేవుని ఏర్పాట్లో భర్త ఉన్నాడు, భార్య లేదు, లేనప్పుడు దేవుని ఏర్పాట్లో లేదని అర్థం. ఇప్పుడు కొంతమంది నమ్ముతారు కానీ సత్యాన్ని నమ్మరు. వాళ్ళెవరు? తమను తామే మోసపరుచుకునేవాళ్ళు. అర్థమైందండి? వాక్యం చెప్పిన దానికన్నా వీళ్ళు శరీర ప్రేమలు ఎక్కువ. ఇంతకాలం నుంచి వెళ్తున్నాంగా, మరి ఎక్కడికి వెళ్తావు? మనం ఎప్పటి నుంచో మన తాతలు ముత్తాతల దగ్గర నుంచి వెళ్తున్నాం ఆలస్యంకి. ఇప్పుడు మారమంటే ఎందుకు మారతాం? పొండి. అందుకనే ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి ప్రత్యేకంగా ప్రత్యక్షపరచబడింది. ఆ నీతి ఎవడు దేవుని యందు ఉంటాడో, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో, ఎవరిని ఏర్పరచుకుంటాడో, ఎవరిని కనికరపడతాడో వాడు మాత్రమే పొందుకుంటాడు ఆ రక్షణ, అందరూ కాదు. ఇప్పుడు దుర్బోధలకు అప్పగించబడ్డారంటే అర్థం ఏంటో తెలిసిన? వాడు ఖచ్చితంగా దేవుని చేతుల నుంచి తొలగిపోయినోడు, దేవుని వాక్యాన్ని నమ్మనోడు. అర్థమైందండి? ఇప్పుడు వీళ్ళ నమ్మకంలో లోపం. అందుకనే వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఏమన్నట్టుంది? మావలి నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. అలా పొందిన వాళ్ళకి ఈ పత్రిక, అందరికీ కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుంచి ఒక్క మాట చదువునా, నేను ముగించేస్తాను. నేను ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను, ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమైన నా నీతిని గాక. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం మూలమైన నా సొంత నీతిని కాకుండా క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా, ఇప్పుడు క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి ఏం చేస్తే, ఆ పరసంబంధమైన క్రీస్తు వలన దానముగా పొందిన ఆ విశ్వాసం కొరకు తమ కలిగినవన్నీ నష్టపరుచుకొని దేవుని నీతి దానమునందు విశ్వాసం పొందిన వారై అపోస్తులకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కలిగి బ్రతుకుతారండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నష్టపరుచుకునేవాడు ఉన్నారంటే, నష్టపరుచుకుంటే దేవుని నమ్మి ఇటు చూడు ఎట్లా నష్టపోయాడని ఎవరు ప్రజలు ఎక్కిరిస్తారేమోనని భయపడుతున్నాడు. పౌలు ఏమన్నాడంటే, జీవగ్రంథంలో తన గురించి తను రాయి, పౌలయ్య నువ్వు రాయి జీవగ్రంథంలో నీ బతికేంటో రాయలేదు అంటే రాశాడు. ఏమని రాశాడు తెలిసిన? నా ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం నీతి నిమిత్తమై నేను పొందవలసిన దాన్ని పొందుకోవడం కోసం అన్నిటినీ పెంటతో సమానంగా నష్టపరుచుకున్నాను అన్నాడు. మనం నష్టపరుచుకొని ప్రేమిస్తామండి దేవుని? ప్రాణం పోయినా ప్రేమించమండి. ఇప్పుడు గంట చెప్పాను, కరెక్ట్ 9ంటికి ముగిస్తున్నాను. ఇంకో గంట చెప్తే వాక్యం వింటారండి, రెండోసారి రాబుద్ది కాదు. కానీ అదే పౌలుని అడిగితే ఎంతైనా నష్టపరుచుకుంటాడంట. ఆ నీతి దానంగా పొందినటువంటి విశ్వాసం కొరకు. ఆ విశ్వాసం అంట పునరుద్ధానంలో రేపు రాకడలో ఎత్తబడిద్దంట, ఎత్తుతుందంట, మనల్ని పట్టుకుంటుంది. దేవుడు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనా పునరుద్ధానంలో పాలు పంపులు పొందటానికి నాకు కలిగినవన్నీ నష్టపరుచుకున్నానంట. ఇప్పుడు చెప్పండి, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే సంఘాలకు మాదిరి ఎవరంటే అపోస్తులు, పరిశుద్ధులు, నీతిమంతులు. మీరు ప్రతిష్ఠితులైన అపోస్తుల దగ్గర మీరు ఎదిగితే
వారు తమ ప్రాణాలను కూడా ద్వేషించి బ్రతికేవారే నా శిష్యులు అని రాశాడు. ఇప్పుడు నీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఎకరాలు పొలాలు ఆస్తులు అమ్మేవాళ్ళు లేకపోలేదు. అంతేనయ్యా? నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేనా సురేషయ్య? మన కళ్ళ ముందర దైవజనులు ఎట్ట బతికారు? అబ్రమయ్య గారు ఎట్ట బతికాడు? మనగాడు సుఖం అంటే ఎరకుండా బతికి చచ్చిపోయాడండి. దగ్గర 60-70 ఏళ్ళు సుఖం అంటే ఎరకుండా దేవుని కొరకు బతికి చచ్చిపోయాడండి. పరలోకంలో ఎంత ఆనందిస్తూ ఉంటాడో. నాకు గుర్తొస్తే ఎంత ఆనందపడతాను సురేష్ అయ్యా. పరిశుద్ధుల్ని చూసుకొని దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఒక తండ్రిగా మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనమేదో మనుషుల జ్ఞానాన్ని బట్టి చూసి నమ్మేది కాదండి. మన నమ్మకం పుట్టడానికి దేవుడు తన నీతిని మనకిచ్చాడు. ఆ నీతి ఎక్కడ నెరవేరిందంటే క్రీస్తులో నెరవేరింది. ఆ నీతి ఏం చేసింది తెలిసిన? చచ్చిపోయిన మనిషికి, పాపికి నిత్య జీవాన్ని ఇచ్చింది. చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆ నీతి మనిషికి ఉచితంగా నిత్య జీవాన్ని ఇచ్చింది, ఉచితంగా పాప క్షమాపణ ఇచ్చింది, ఉచితంగా రక్షణ ఇచ్చింది, ఉచితంగా నిత్య జీవం ఇచ్చింది, ఉచితంగా పరలోకం ఇచ్చింది. ఇప్పుడు ఆ నీతి దానం నీకు అర్థమైతే, ఆయన పుట్టించే విశ్వాసం నీలో ఉంటే, ఈ లోకం మొత్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని బేదలాదరలం అయిపోతాం. ప్రైజ్ ది లార్డ్. బేదలాదరు ఒళ్ళంతా కుళ్ళిపోయి కుక్కలు వచ్చి నాకుతున్నా ప్రభు వైపే చూశాడు. దేవదూతలు వచ్చారు, ఎత్తుకొని వెళ్ళిపోయారు. చూసారండి? ఈరోజు ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ బతిలాడుకుంటున్నాను. అలాంటి నీతి దానము ద్వారా పొందినటువంటి విశ్వాసమే అపోస్తుల్ని నడిపించింది. నేడు కూడా మనల్ని నడిపించి రక్షించి కాపాడును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. తెరుద్దాం, నోరు తెరుద్దాం. నోరారా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభా, మీకు ఇవ్వబడిన ఆ నీతి దానమును గురించినటువంటి సంగతులను గురించి ఒక చిన్న తీర్మానం, నాన్న ఎదరకు సర్దుకోండి, ఎదరకు జరగండి. ఒక చిన్న తీర్మానంతో ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రెండో దినాన శుద్ధీకరణ కూటాల్లో ప్రభువే మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తన నీతిని మరి ధర్మశాస్త్రానికి వేరుగా తన నీతిని ప్రత్యక్షపరిచాడు. ఆ నీతి ఎక్కడుందంటే మాదిరి మనకు చూపించడానికి అపోస్తులలో ఉంది. ఆ నీతి అపోస్తులకు అమూల్యమైన విశ్వాసం నేర్పింది. ఈ రోజున మనకు కూడా అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని నేర్పాలి. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ దినాన్న నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచి నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని దర్శించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, రెండవ దినాన మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి విశ్వాసము ద్వారా నమ్మి జయించుటకు కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానం మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్.